ఇకపైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు మన ఇంటి విషయాలు తనకు చెప్పడం అనవసరం అనుకుంటాను. అదేంటి ఎలా మాట్లాడతారు? గోపిని కాదనుకున్నది వద్దనుకున్నది మీరు. గోపి దూరం అవడానికి కారకులు మీరు. అన్ని పనులు మీరే చేసేసి ఇప్పుడు ఇంకా ఏం పరువు మిగిలిందని దాచాలనుకుంటున్నారు? గోపి కోసం వచ్చిన మనిషికి గోపి ఎక్కడున్నాడో తెలియాలి కదా. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చెప్పాలి కదా. అందుకే చెప్పాను. అయినా ఆ అమ్మాయి పరాయి మనిషి కాదు, గోపిని ప్రేమించిన మనిషి. మన గోపిలాగానే తను కూడా కలెక్టర్. అందుకే జరిగింది చెప్పాను. తప్పే ఉంది. చాలా గొప్ప పనిచేశారు. ఇంటి గుట్టు లంకకు చెట్టు అంటారు. ఈ అమ్మాయిని మొదటిసారి మనం చూసాం. లంక లాంటి ఇంట్లోకి లంకిణీలా వచ్చి పెళ్ళైన వాణ్ణి ప్రేమించానని చెప్పడానికి తనకు సిగ్గు లేకపోయినా ఇంట్లో జరిగిన విషయాలు చెప్పడానికి మనకైనా సిగ్గుండాలి కదా. ఏ బంధాన్ని తెగేదాకా తెచ్చుకోకూడదు. తెగిన దారం అతికినా సరే ముడి మాత్రమే కనపడుతుంది. కానీ బంధం ఒకసారి తెగింది అంటే జీవితం దూరం అయిపోతుంది, బతుకు భారం అయిపోతుంది. అయినా ఇప్పుడు అనుకోని ప్రయోజనమే ఉంది. అయినా ఇంకా మీకేం బాధలేదు. తను మళ్ళీ మన ఇంటికి రాకుండా ఉండాలి అంటే ఈ ఇంట్లో జరిగిందేంటో తనకి నిజం తెలియాలి కాబట్టి చెప్పాను. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుందనుకుంటానమ్మా. చాలా బాగా అర్థమైంది సార్. కానీ ఒక్కటే ఒక బాధ. ఎంతైనా ఒక ఆడపిల్లను కదా. గోపి లాంటి వ్యక్తి జీవితంలో ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ ఆ అదృష్టం వెతుక్కుంటూ మీ కూతురుకొచ్చింది. అలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నారంటే మీ కూతురు ఎంత దురదృష్టవంతురాలో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఈ ఇంట్లో ఉంటే గోపి సంతోషంగా ఉంటే, నేను ప్రేమించిన నా గోపి ఆనందంగా ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుదామనుకున్నాను. కానీ గోపి ఇంటికి దూరంగా ఉన్నాడని తెలిసాక కూడా ఇప్పుడైనా గోపి మనసు మార్చుకుంటే, తన మనసు నా వైపు తిప్పుకుంటే తనని నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు తీసుకొడతాను. పెళ్ళైన వ్యక్తిని ప్రేమిస్తాను అన్నావంటే పళ్ళు రాలగొడతాను. గోపి నా భర్త. గోపి గురించి అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ భర్తని నువ్వు కాదనుకున్నావు, అందుకే తను నీకు దూరంగా ఉంటున్నాడు. నీ స్థానాన్ని నువ్వే వదులుకున్నాక ఆ స్థానంలోకి ఎవరు రావాలి అన్నది గోపి నిర్ణయమవుతుంది. అడ్డు చెప్పడానికి నువ్వెవరు, ఆపడానికి నువ్వెవరు? సారీ సార్, మీ ఇంట్లో ఉండే మనుషులు ఇలా మాట్లాడతారని ఊహించలేదు. నా గోపి ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఇప్పుడు గోపి ఎక్కడున్నాడో చెప్పగలరా? తను కలెక్టర్ బంగ్లాలోనే ఉంటున్నాడమ్మా. ఒంటరిగా ఉన్నాడు. ఎవ్వరూ తోడు లేరని బాధపడుతున్నాడు. ఒంటరిగా ఉన్న మొగాడు బాధలో ఉంటే ఇంకా ఎంత బాధపడతాడో నాకు బాగా తెలుసు. మీరేం భయపడకండి సార్, నేనొచ్చాను కదా. ఇంకా గోపికి ఎలాంటి బాధ లేకుండా నేను చూసుకుంటాను. గోపి సంతోషంగా ఉండాలని నా ప్రేమని బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకున్నాను. కానీ గోపి బాధపడుతున్నాడంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గోపిని ఓదార్చి నా వైపు తిప్పుకుంటాను. వస్తాను సార్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? కలెక్టర్ బంగ్లాకి. పని లేక ఒంటరిగా ఉన్న మగాడితో పెళ్లి కాని నీకు పనేంటి? పెళ్లి చేసుకున్న నువ్వు ఒంటరివాణ్ణి చేసి వదిలేశావు. ప్రేమించిన నేను నా గోపిని ఒంటరిగా వదిలేయకూడదని వెళుతున్నాను. ఆపే హక్కు, అధికారం నీకు లేవు.
ఎంతైనా ఈ అమ్మాయి బాగా తెలివైంది. తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేలా లేదు. పోనీలేమ్మా, గోపి నీ వాడు కాదని నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు. అట్లమ్ముకునే రాణికి తమ్ముడుగా ఉండాలని గోపి కూడా నిర్ణయించుకున్నాడు. నువ్వు వద్దనుకున్న బంధం ఏమైపోతే నీకెందుకు? నువ్వైతే వదిలే. ఆ అమ్మాయి బాగానే ఉంది కాబట్టి గోపి జీవితంలోకి వెళ్తుంది. తను సంతోషంగా ఉంటాడు. ఎందుకే భయపడుతున్నావు? మీ నాన్న అలాగే మాట్లాడతారు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నువ్వు అనవసరంగా భయపడకు. ఎలా ధైర్యంగా ఉండమంటావమ్మా? గోపిని ప్రేమించాను అని అది చెప్పేసరికి నా గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు ఒంటరిగా ఉన్న గోపి దగ్గరికి అది వెళ్తుంది. నా జీవితం ఏదైనా అయితే బాధపడేది నేను, నువ్వు కాదు. నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానంటే దానికి కారణం మీరే. అలాంటి నన్ను మళ్ళీ ఇలాంటి స్థితికి తీసుకొచ్చినందుకు మీకు నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ విషయంలో కళ్యాణ్ గారు చేసిన హెల్ప్ని నువ్వెప్పటికీ మర్చిపోకూడదు వంశీ. నువ్వు మాకు కనిపించేసరికి నీ పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయమేసింది. కానీ కళ్యాణ్ గారు ఒకటే నిర్ణయించుకున్నారు, నిన్ను సాధారణ స్థితికి తీసుకురావాలని, మామూలు మనిషిగా మార్చాలని ఎంతో కష్టపడ్డారు. ఈరోజు మళ్ళీ నువ్విలా కూర్చున్నావు అన్నా, మాట్లాడుతున్నావు అన్నా ఇదంతా కళ్యాణ్ సార్ చలవే. ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కళ్యాణ్, అనుకోకుండా మన పరిచయం ప్రారంభమైంది. అది ఒక మంచి స్నేహంగా మారింది. స్నేహానికి నువ్విచ్చే విలువేంటో, స్నేహితుడి గురించి నువ్వు ఆలోచించే విధానమేంటో నాకెప్పుడో తెలుసు. మళ్ళీ మీ స్నేహితుడిని ఇలా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. భలేవాడి వంశీ. ఒక డాక్టర్గా నేను ట్రీట్మెంట్ చేశాను. నా స్నేహితుడు బాగుండాలని నేను కోరుకున్నాను. నేను చేసిన దానికంటే నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందే సీత. సీత నీ బాధని చూసి తను ఎంత బాధపడిందో నాకు తెలుసు. కళ్ళల్లో నీళ్లు బయటికి కనిపించకపోయినా నీకలాంటి పరిస్థితి వచ్చినందుకు తను ఎంత మదనపడిపోయిందో నేను అబ్జర్వ్ చేశాను. అసలు నువ్వు ప్రేమించిన వర్ష నీకెందుకు దూరంగా ఉందో నాకు తెలీదు. ఇంత గొప్ప ప్రేమని కాదనుకుని ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలీదు. కానీ సీత మాత్రం నిన్ను ఎంత గొప్పగా చూసుకుంటుంది. ఎలా అంటే తనే నిన్ను ప్రేమిస్తుందా అన్నట్టు చూస్తుంది. మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషికి చిన్న గాయమైతే ఎంత బాధపడతారో అంత బాధపడింది. ఒక విధంగా తను ప్రాణానికి సమానంగా నిన్నే చూసుకుంది. సీత నిన్నలా చూసుకుంటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ సీత మనసు గొప్పది కదా. ఆ మంచి మనసే నిన్నలా చూసుకునేలా చేసిందని నాకు అర్థమైంది. అదేంటి సార్ అలా అంటారు? మీరే చెప్పారు కదా సార్,
వైద్య వృత్తి అనేది చాలా పవిత్రమైందని, పేషెంట్ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా తనని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుందని. వంశీ ఒక పేషెంట్లా వచ్చాడు, అందుకే తన గురించి నేను అంతలా ఆలోచించాను, అంతలా మదనపడ్డాను. నువ్వొక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినట్టు వంశీకి చేయలేదు సీత. ప్రాణమైన మనిషికి ట్రీట్మెంట్ చేసినట్టు చేశావు. నీ అభిమానం, ఆరాధనే ఈరోజు వంశీని మామూలు మనిషిని చేశాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు చెప్పింది నిజమే కళ్యాణ్. సీత నన్ను అంత జాగ్రత్తగా చూసుకుంది అంటే వినడానికి నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ అలా చూసుకున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. విధి చాలా విచిత్రమైంది వంశీ. నువ్వు ప్రేమించిన మనిషిని నీకు దూరం చేసింది. నీ ప్రేమను సమాధి చేసింది. నీ ఆరాధన అర్థం చేసుకోలేని ఆ మనిషి మనసుని రాయిగా మార్చుకుని నిన్ను వదిలేసింది. కానీ నీతో ఏ బంధము లేకపోయినా, మీ మధ్యలో ఎలాంటి పరిచయము లేకపోయినా, సీత మాత్రం నిన్నెంతో అభిమానంగా చూసుకుంది. ఒక విధంగా సీతకి నువ్వే ఎప్పుడూ రుణపడి ఉండాలి. తన రుణాన్ని నేనెప్పటికీ తీర్చుకోలేను కళ్యాణ్. ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. అయినా ఇందులో రుణం అనే మాటకు ఆస్కారమే లేదు. నా డ్యూటీ నేను చేశాను, అంతకు మించి ఇంకేం చెయ్యలేదు. వంశీ బావుండాలని, తను అక్కడ ఉంటేనే బావుంటాడని అనుకున్నాను. అందుకే వంశీని అక్కడికి పంపించాలని చూశాను. ఇందులో ఎలాంటి స్వార్థమూ లేదు. అంతకు మించిన ఆలోచన ఇంకేమీ లేదు. లేదు అని నువ్వు చెప్పినంత మాత్రాన లేకుండా పోదు సీత. నువ్వు చూపించిన అభిమానం మామూలుది కాదు. వంశీని పాము కరిచిందని తెలియగానే నీ ప్రాణం పోయినట్టు నువ్వు బాధపడ్డావు. హాస్పిటల్లో ఆ బాధని నేను నీ కళ్ళల్లో స్పష్టంగా చూశాను. మనిషి మీద ఎంతో ఇష్టం ఉంటే గాని అలాంటి బాధ కలగదు. వంశీని నువ్వు ఎంత అభిమానించావో దీన్ని బట్టే అర్థమైంది కదా. అందుకే వంశీ ఎప్పుడూ నీకు రుణపడే ఉండాలని చెప్పాను. కళ్యాణ్, మాటలు చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు, కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అంటే మాత్రం ఇంకో జన్మ కావాలి. ఈ జన్మలో నిలబెట్టుకోలేకపోతే మరో జన్మ కోసం ఎదురు చూడటం తప్ప ఏమీ చేసే పరిస్థితులుండవు. భలే వాడి వంశీ. మాట మనిషిని ఎంతలా మారుస్తుందో నువ్వు ఊహించలేవు. ఐ లవ్ యూ అనే పదం కొన్ని జీవితాలనే తలకిందులు చేస్తుంది. ప్రేమ నిలబడితే ఆ జీవితం వెలుగులో ఉంటుంది. అదే ప్రేమ మసకబారితే జీవితం ఎలా మారుతుందో అనడానికి ఇంతకు ముందు నీకు జరిగిన సంఘటనే ఉదాహరణ. మళ్ళీ నువ్విలా మారావు అంటే దానికి సీత నీకు చేసిన సేవే కారణం. చాలా థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు. అదేంటి వంశీ, నేనేదో మాట వరుసకి థ్యాంక్స్ చెప్పమంటే థ్యాంక్స్ అని అంత ముక్తసరిగా చెప్తావేంటి? అది మనసులో నుంచి రావాలి, మనస్ఫూర్తిగా రావాలి, మనసుని కదిలించేలా రావాలి. తన చెయ్యితో నీ చేతిని కలుపుకుని నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. అది నిజమైన కృతజ్ఞత అంటే. ఇలా చెప్తే నేనేదో బలవంతంగా చెప్పించినట్టు అవుతుంది కదా. మరి అలా చెప్పు. పర్వాలేదు సార్, తను బాగుండాలని కోరుకున్నాను, బాగున్నాడు. ఇంకా థ్యాంక్స్ ఎందుకు సార్?
తప్పేముంది సీత, నీ మనిషి అనుకున్నావు కాబట్టి నువ్వు తనని మామూలు మనిషిని చేయడానికి అంతలా శ్రమించావు. మరి అలాంటి వ్యక్తి నీకు థ్యాంక్స్ చెప్పడంలో తప్పులేదనుకుంటాను. వంశీ, నువ్వు చెప్పు. చాలా థ్యాంక్స్ సీత, మళ్ళీ ఈ ప్రాణాన్ని కాపాడినందుకు. నీ ప్రాణం నిలబడాలి అన్నా, నేను సంతోషంగా ఉండాలి అన్నా ఏం చెయ్యాలో నీకు తెలుసు. అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళాలని సీత కోరుకుంటోంది. అది జరగాలని సీత కూడా ఆలోచిస్తోంది. అదంతా తర్వాత విషయం. నీకింత పెద్ద సాయం చేసిన సీతకి నువ్వు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అది ఎప్పటికీ మర్చిపోలేని బహుమానం అయి ఉండాలి. అప్పుడే నిజమైన థ్యాంక్స్ చెప్పడం అవుతుంది. ఇస్తావు కదా? తప్పకుండా ఇస్తాను కళ్యాణ్, ఇవ్వాలనే నాకు ఉంది. నా జీవితమే తనకిద్దామనుకున్నాను. తన జీవితంలో నేను జీవించాలి అనుకున్నాను. కానీ వర్ష మాత్రం ఒప్పుకోవడం లేదు. నా ప్రేమని సమాధి చేస్తాను అంటుంది. తన మనసుని రాయిగా మార్చేసుకుంది. ఈ నిజం నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఇద్దరు ప్రేమికులు ఎదురెదురుగా ఉన్నా బయటపడకుండా ఎంత తెలివిగా ఉన్నారో, ఎంత గొప్పగా నటిస్తున్నారో. ఇంత జరుగుతున్నా సీత గొంతులో నుంచి మాత్రం నిజం బయటికి రావడం లేదు. రప్పిస్తాను. అడుగు సీత, నువ్వు కోరుకుంటే ఏదైనా ఇస్తానంటున్నాడు కదా. నీ జీవితానికి సరిపడా జీవితం ఆనందంగా ఉండాలనే కోరికని కోరుకో. తప్పకుండా తను నీకు గిఫ్ట్ రూపంలో ఇస్తాడు. తను బాగుండాలని కోరుకున్నాను, అంతేకాని గిఫ్ట్ల కోసం ఆశించో ఇంకేదో స్వార్థంతోనో నేనిదంతా చెయ్యలేదు. తను బాగుండాలని నిస్వార్థంగా చేశాను. ఏంటి గోపి, నేనేమైనా అతిథినా? నాకిలా అతిథి మర్యాదలు చేస్తున్నావు? ఒకప్పుడు నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. ఇప్పుడు ఒక గెస్ట్ లాగానే వచ్చావు కదా. మరి గెస్టుని గౌరవించటం నా బాధ్యత కదా. ఇదే గోపి, ఈ మంచితనమే నిన్ను నేనిష్టపడేలా చేసింది. నీతోనే జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు కన్నాను. సివిల్స్లో టాపర్ అవ్వాలని నేను ఐఏఎస్ కోర్స్ తీసుకున్నాను. కానీ అక్కడ నువ్వు పరిచయం అయ్యాక నీతోనే జీవితాన్ని పంచుకోవాలని, నీ జీవితంలో నేను ఉండాలి అని, నా ప్రతి అడుగు నీ అడుగుతో కలిపి నడవాలి అని ఎన్నో కలలు కన్నాను. కానీ నేను కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని ఊహించలేకపోయాను. మా అక్క ఎంతో కష్టపడి నన్ను చదివించింది హారిక. అందుకే చదువుకునే రోజుల్లోనే దృష్టంతా చదువు మీదే ఉండాలి అనుకున్నాను. అనుకున్న గోల్ సాధించడం మీదే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. నన్ను కలెక్టర్గా చూడాలన్నది మా అక్క కల. దానికోసం తను ఎన్ని కష్టాలు పడిందో నాకు మాత్రమే తెలుసు. కన్నీళ్లు తనలోనే దాచుకుని చిరునవ్వుతో నన్ను చదివించింది. ఏనాడు నా గురించి శ్రమ పడుతున్నాను అని తను చెప్పలేదు. అందుకే నేను కలెక్టర్ అయ్యి అక్క ముందు నిలబడినప్పుడే
అక్క రుణం తీర్చుకున్న వాడిని అవుతానని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అందుకే ఎలాంటి ఊహలు మనసులోకి రానివ్వకుండా చదువే జీవిత ఆశయంలాగా చదువుకున్నాను, అనుకున్నది సాధించాను. అప్పుడు ప్రేమించాలన్న ఆలోచన కూడా రాలేదు. ఆ తర్వాత ప్రేమించే అవకాశమే రాలేదు. నువ్వు చాలా గొప్పవాడివి గోపి. పెంచిన అక్క కోసం నువ్వు ఇంతలా ఆలోచించావు. మీ అక్క అంతకన్నా గొప్ప వ్యక్తి. నీ జీవితం కోసం తను ఎంతో త్యాగం చేసింది. నీకు పెళ్లి జరిగింది. నువ్వు హ్యాపీగా ఉంటావని నేను ఎన్నో ఊహించుకున్నాను. కానీ మీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి అన్నది ఇందాక మీ ఇంటికి వెళ్ళాకే తెలిసింది. కానీ నీతో జీవితాన్ని పంచుకోలేను. అందుకే నేను ఒంటరిగా మిగిలిపోవాలనుకున్నాను. నా మీద నీకు ప్రేమ పుట్టింది, నీ మీద నాకు ప్రేమ పుట్టింది. అలాగే సమంత కూడా నీ మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ తప్పెలా అవుతుంది? నేను కళ్యాణ్ గారితో పెళ్లి కొప్పుకున్నది కూడా నీకు దూరం అవ్వాలని, నువ్వు ఈ ప్రేమను మర్చిపోవాలని. మన మధ్య ప్రేమ ఉందన్న సంగతి కళ్యాణ్ గారికి ఎప్పటికీ తెలియకూడదు.